కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా? తన కోటరీలో కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీ వైసీపీపై నిప్పుడు జరిగిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు తన సొంత గూటిలో గోముఖ వ్యాఘ్రాలపై యుద్ధం ప్రకటించారు. తన చుట్టూ ఉంటూనే వెన్నుపోటు పొడిచే కోవర్టులు పనిపడతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. పగలు పసుపు కండువ, రాత్రి అయితే ఫ్యాన్ గాలంటూ ఆమె చేసిన ఓపెన్ స్టేట్మెంట్ తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ 30 ఏళ్ల ఇండస్ట్రీ నాయకుడెవరు? సెటిల్మెంట్స్ వెనుకున్న అసలు కథ ఏంటి? తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వపక్షమైనా విపక్షమైనా తాను చెప్పాలనుకున్న మాటల్ని చెప్పేసి ముక్కుసూటి నైజం మాధవిరెడ్డి సొంతం. అదే తరహాలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన పార్టీలో కోవర్టులున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి. కడప నియోజకవర్గంలో కొందరు కోవర్టులున్నారని, భవిష్యత్తులో వారి వల్ల ఇబ్బందులొస్తాయని ఆమె భావిస్తున్నారు. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్. మరోవైపు కడప అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి దూకుడు ప్రదర్శిస్తున్న రెడ్డప్పగారి మాధవిరెడ్డికి ఇప్పుడు ఊహించని శత్రువులు ఎదురవుతున్నారు. అది కూడా బయట కాదు, తన సొంత పార్టీలోనే. తన వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, తన చుట్టూ తిరిగేవారే రాత్రయ్యేసరికి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారని ఆమె బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పగలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాత్రికి రాత్రి వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్న కోవటుల తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని సంబరపడాలో, లేక తన వెనుక తనవారే గోతులు తవ్వుతున్నారని బాధపడాలో తెలియని స్థితిలో ఆమెన్నారనే చర్చ సాగుతోంది. ఈ కోవర్ట్ ఆపరేషన్ల వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని గుర్తించాలని, ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునివ్వడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ అయింది. ఇకపోతే మాధవిరెడ్డి వ్యాఖ్యల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఒక సీనియర్ నేతను ఆమె టార్గెట్ చేయడం. 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ కడప నగరంలో పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టుకునే నాయకుల అసలు రంగును ఆమె బయటపెట్టారు. వీరంతా కడప నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి పక్క నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేయరు, కానీ తెలుగుదేశం నాయకులవని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ కుదరకపోతే ఇంకో చోటుకు వెళ్లి మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటున్నారన్న ఆమె ఆరోపణలు పార్టీలోని పాత కాపులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అవినీతికి అలవాటు పడి పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తే సహించేది లేదని, అటువంటి వారికి తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని ఆమె గట్టి వార్నింగ్ ఇవ్వడం చర్చకు దారితీస్తుంది. ఇక పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో బురద చల్లుతున్న తీరుపై మాధవిరెడ్డి నిప్పులు చెరిగారు. నిజమైన కార్యకర్తల్ని మానసిక ఆందోళనకు గురిచేస్తూ పార్టీ పరువు తీస్తున్న కోవట్టుల్ని వీధుల్లో నిలబెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాత్రికి రాత్రి గోడలు దూకే ఈ రాజకీయ కోవట్టుల జాబితా తన వద్ద ఉందని, త్వరలోనే వారి పని పడతామని ఆమె హెచ్చరించారు. పార్టీ ముసుగులో ఉంటూ ప్రత్యర్థులకు సమాచారం చేరవేసేవారి పట్ల దయచూపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న మాధవిరెడ్డి ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఈ కోవట్టుల వేట ఎక్కడి వరకు వెళ్తుంది? ఎమ్మెల్యే టార్గెట్ చేసిన ఈ సీనియర్ నేత స్పందన ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు కడప రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇదిలా ఉంటే కడప టీడీపీలో జోష్ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టడుగు స్థానానికొచ్చిందని గతంలో సీనియర్ నాయకులంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. 40 ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్ నాయకుల్ని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారని ఆరోపించారు. దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచొచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచి టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచొచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనమంటూ పాతతరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోవట్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో పాతతరం వారే కోవట్టులని సర్ది చెప్పుకుంటుంటే, పాతతరం వారు మాత్రం వేరే పార్టీ నుంచొచ్చిన వారే కోవట్టులంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ముందుండే పేరు రెడ్డప్పగారి మాధవిరెడ్డికి కోవట్టుల భయం పట్టుకున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఫ్యూచర్లో వారి వల్ల తనకు ఇబ్బందులెదురవుతాయని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోవట్టుల ప్రమాదాన్ని, వారి వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ఆమె వారికి చెక్ పెట్టే ప్లాన్ వేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మరి వారిపై నిజంగానే చర్యలుంటాయా లేదా అనేది వేచి చూడాలి.